అంటే ఆల్మోస్ట్ 3 times 300% పెరిగింది. 300% నిఫ్టీ పెరిగింది. కోవిడ్ ఫస్ట్ వేవ్, కోవిడ్ తర్వాత. అంటే నిఫ్టీలో ఎవరైనా ఒక 70,000 నిఫ్టీ బీస్లో పెట్టుబడి పెట్టినా కూడా ఈరోజు 2,20,000 వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి నేను యాజ్ పర్ టెక్నికల్గా నేనేమంటా అంటే మార్కెట్ వచ్చి ఓవర్ హీట్లో ఉంది. దానికి ఒక ఓవర్ బాట్ జోన్లో ఉందంటారా? ఎస్, ఓవర్ బాట్ జోన్ అంతే. ఇప్పుడు ఎట్లా అంటే నేనేమంటానంటే దీనికి ఒక ఈవెంట్ కావాలి. మన ఎలక్షన్ ఇట్స్ అ రైట్ టైం. ఓకే, ఇది దీనికి ఇప్పుడు అట్ ప్రజెంట్ దానికోసమే ఇప్పుడు యాజ్ పర్ నా ప్రిడిక్షన్ ప్రకారం 4వ తారీఖున ఏదేమైనా సరే 4వ తారీఖు నుంచి 15వ తారీఖు లాగా ఒక అప్పు ఒక డౌన్, ఒక అప్పు ఉంటుంది ఒక డౌన్ ఉంటుంది. అయితే 15th తర్వాత ఖచ్చితంగా డౌనే. స్టాక్ మార్కెట్ క్రాష్ అవుద్ది, ఖచ్చితంగా క్రాష్ అవ్వాల్సిందే. యాజ్ పర్ నా అనాలిసిస్ ప్రకారం మార్కెట్లో అందరినీ నమ్మించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈవెందో మంచి మెజారిటీ ఉన్నా ఏదైనా గెలిచినా కూడా ఎట్లున్నా సరే ఒక అప్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది చూపించి ఒకటి మనం 2 సినారియోస్ తీసుకుందాం ఇక్కడ. ఇప్పుడు మోడీ వస్తే జనరల్గా స్టాక్ మార్కెట్ పెరిగింది. 2014 నుంచి చూస్తే మోడీ వచ్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ క్రాషెస్ పెద్దగా ఏం లేవు, ఎక్సెప్ట్ కరోనా పీరియడ్ ఆ 2 నెలలు మాత్రమే అంతే. అసలు పెరగడంలో మామూలుగా కాదు సార్, విచ్చలవిడిగా పెరిగింది అసలు. ఇంతవరకు స్టాక్ మార్కెట్ చరిత్రలో ఆయన వచ్చినప్పుడు ఎంత 7,000 5,000 6,000 ఉండే. 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు లేదు సార్ 6,000 దాకా ఉండే అనుకుంటా కదా. లేదు 12,000 7,000 8,000 అలా 2006లో 2014లో ఆయన వచ్చినప్పుడు 6,000 7,000 మధ్యలో ఉండేది కాస్త ఇప్పుడు 22,500 అయింది. ఒక్కటేసారి కరెక్షన్, అది కరోనా టైం కరెక్షన్ అంతే. అవును, లేదు సార్ 18,000 దగ్గర కూడా కొద్ది కాలం కరెక్ట్ అయింది కదా. లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే 2014 to 18 వచ్చి గ్రాడ్యువల్గా పెరిగింది. పెరగడం కూడా ఎట్లా పెరిగిందంటే వాళ్ళు అప్పుడే కదా గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఫామ్ చేసిన తర్వాత మనకి ఎట్లెట్లా ఉంటుంది అనేది పీపుల్స్ తెలియాలి. కాబట్టి అప్పుడు కొద్దిగా స్లోగా ఉన్నింది. ఆ తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ చేయడం, డిజిటల్ తీసుకొని రావడం, ఈ డిమానిటైజేషన్ తర్వాత కూడా కొంత పడిపోయింది కదా స్టాక్ మార్కెట్. పడింది, బట్ అవన్నీ బాగా హెల్తీగానే మళ్ళీ రీబౌండ్ అయ్యి ఎందుకంటే మేజర్ కరెక్షన్ అనేది జరగలేదు సార్. మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ వండర్ఫుల్గా ఉంది, బ్రహ్మాండంగా పెరిగింది, అందరికీ డబ్బులు వచ్చింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒకే ఒకటి, గవర్నమెంట్ వచ్చిందంటే అదే గవర్నమెంటే కాబట్టి మళ్ళీ కూడా మార్కెట్ బాగానే ఉంటుంది. ఇక్కడ మోడీ గవర్నమెంట్ కంటే ఎక్కువ మనం చూడాల్సింది ఒక స్టెబిలైజ్, అంటే గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు మనగలుగుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అంతకుముందు 96 నుంచి మొదలు పెడితే 2014 వరకు కూడా సంకీర్ణ యుగం, ఫుల్ మెజార్టీ లేదు. 2004లో యూపీఏకు ఫుల్ మెజార్టీ లేదు, 2009లో కూడా ఫుల్ మెజార్టీ లేదు. కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ 2004 విత్ అదర్ సపోర్ట్. బట్ 2014లో మోడీకి సొంతంగా మెజార్టీ వచ్చింది, 280 సీట్లు, మొన్న 303 సీట్లు. సో ఆ మార్కెట్ స్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటుంది, అందువల్ల పెరిగింది అనుకోవచ్చా? 100% సార్. మార్కెట్కి ఎప్పుడు అంటే సపోర్ట్తో గెలిస్తే ఎప్పుడు ఒక డిస్టర్బెన్సే సార్. ఇప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్టు వీళ్ళు గత 10 years నుంచి ఫుల్ మెజారిటీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏం కొత్తగా రిఫార్మ్ చేయాలన్నా, మంచి డెవలప్మెంట్ చేయాలన్నా వీళ్ళకి ఏ అడ్డు ఏం లేదు. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. ఏది బిజినెస్ బాగుంటేనే కదా ఎకనామీ అన్నీ బాగుంటుంది. ఏదైనా స్టాక్ మార్కెట్ని బేస్ చేసే మన ఇండియా అనేది, వాళ్ళు ఎవరైనా ఒక పెద్ద ఇన్వెస్టర్ రావాలంటే ఫస్ట్ మన ఇండెక్స్ చూస్తారు. వాళ్ళ ఇండెక్స్ ఎలా ఉంది, ఇండెక్స్ ఎట్లా బలంగా ఉందా వాళ్ళు కంపేర్ చేస్తారు. లాస్ట్ 5 yearsకి ఎలా ఉంది, ఇప్పుడు ఒక 5 yearsకి ఎలా ఉంది. సో FIIs బాగా వచ్చి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విపరీతంగా వచ్చారు. వాళ్ళ వల్ల DIA డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటే FIIs బాగా డామినేట్ చేసే. అలా కాదు సార్, మనోళ్ళు కూడా డామినేషన్ ఎక్కువే చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఇప్పుడు ఉండే పరిస్థితిలో ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ సార్. ఓకే,
ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నారు. ఓకే ఈవెన్ దో బ్యాంక్ ఫిక్సెడ్స్కి కూడా తీసేసి మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేస్తున్నారు. ఓకే అది ఓకే. సో మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్టెబిలైజేషన్ గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాలుగా ఉంది, సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి ఉంది. సో ఒక సినారీ మనం తీసుకుందాం. మోడీ గవర్నమెంటే మళ్ళీ క్లియర్ మ్యాండేట్తో 272 కంటే ఎక్కువ సీట్లతో, వాళ్ళు 400 సీట్లు అంటున్నారు ఎన్డీఏకు. సరే 400 సీట్లు రాకపోని మోడీ ఆన్ ఇట్స్ ఓన్ 272 కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి సొంతంగా వచ్చినా సరే స్టాక్ మార్కెట్ పడిపోతుందా? ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకు మరి? మళ్ళీ స్థిరత్వం కంటిన్యూ అవుతుంది, మళ్ళీ రిఫార్మ్స్, మళ్ళీ మోడీ ప్రధానమంత్రి ఉంటారు, అయినా ఎందుకు సార్ పడిపోతుంది? ఆయన వస్తున్నాడు కాబట్టి కొద్దిగా తక్కువ పడుతుంది, అంటే పడడంలో కొద్దిగా తక్కువ తక్కువ పడుతుంది ఆయన మళ్ళీ వస్తే. ఎందుకంటే అది పాడడం మాత్రం పక్కా కన్ఫర్మ్. జూన్ 15వ తారీఖు తర్వాత అంటే జూన్ 4న గవర్నమెంట్ వచ్చినందుకు కొంత ఓ 10 సార్, ఒక రోజులు ఉంటుంది హ్యాపీనెస్ అమ్మేట. సార్, అందరికి ఒక జోష్ ఉంటుంది కదా ఆ, మార్కెట్లో. మళ్ళీ మోడీ గారు వచ్చారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాము. ఎందుకంటే అందరూ అంటే మోడీని మొత్తం మార్కెట్ శక్తులందరూ కూడా ప్రో బిజినెస్, ప్రో అదే విధంగానే చూస్తారు, అంతేనా? ఖచ్చితంగా సార్ ఆయన ఎందుకంటే బట్ మన్మోహన్ సింగ్ హయాంలో కంటే మోడీ హయాంలో ఎందుకు ఎక్కువ పెరిగింది? సార్ ఎక్కువ ఎందుకంటే టెక్నాలజీ సార్, వాళ్ళు ఏం మన్మోహన్ చేశారంటే సింగ్ ఆర్థికవేత్త, ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఎవరు తీసుకురాలేదు. ఇవాళ ఒక 1991లో ఆయనే కదా చేసింది. సార్ తీసుకొచ్చారు సార్, బట్ అయితే వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఎక్కువ చేశారు. ఓకే, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు, బికాస్ మెజారిటీ లేకపోవడం. ఫస్ట్ టర్మ్ లో పూర్తిగా కమ్యూనిస్ట్ సపోర్ట్ ఉండేది, చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఎప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది, వాళ్ళని సంథింగ్ అక్కడ ఒక అడ్డు అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఫినాన్స్ మినిస్టర్ ఓన్గా డెసిషన్ తీసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఒక ఓన్ డెసిషన్ తీసుకొని, ఆర్బీఐ కూడా చూడండి గవర్నమెంట్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓకే, ఆర్బీఐ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది ఆర్బీఐ కూడా. కాబట్టి అందుకే బ్యాంక్స్ కూడా చాలా, అసలు ఇంతవరకు అసలు అలాంటి చరిత్రే లేదు. చూడండి మన ఆంధ్ర సెక్టర్ బ్యాంక్స్ మంచి అసలు ప్రాఫిట్స్ లోకి వచ్చాయి. మెర్జ్ చేసిన తర్వాత ఎంత ప్రాఫిట్స్లో వచ్చింది చూడండి. అసలు యాక్చువల్గా ఒక ఇండెక్స్ చెప్తాను వినండి. యాక్చువల్గా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ బ్యాంక్స్ ఇండెక్స్ వచ్చి 2004లో 828 ఉండింది సార్, 2004లో. తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఒక లో వచ్చి 2070 ఉండింది ఇండెక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈరోజు 7264. ఓకే, ఇప్పుడు ఎంత గ్రోత్ ఉంది చూడండి. అంటే 3 times గవర్నమెంట్ బ్యాంక్స్లో ఫండ్స్ బ్యాడ్ లోన్స్ నుంచి బయటపడి సక్సెస్ స్టోరీ వైపుగా వచ్చేసింది. కాబట్టి ఈరోజు మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. అందుకే ఒక్కొక్క స్టాక్ కూడా ఈవెన్ దో చూడండి, కెనరా బ్యాంక్ స్టాకు అంటే లాస్ట్ ఒక 5 yearsలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. వన్స్ వచ్చిన తర్వాత స్టాక్ ఇప్పుడు 100 రూపీస్ నుంచి 600కి అయింది. ఓకే, 600 అయి మళ్ళీ ఇప్పుడు స్ప్లిట్ చేసి ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఒక మంచి సంకేతాలు. ఇది మళ్ళీ కూడా బ్యాంక్ స్టాక్స్ కూడా బూమ్ అవడానికి. సో అగైన్ కమింగ్ టు ది పాయింట్, మోడీ మళ్ళీ వచ్చినా 10 రోజుల తర్వాత పడిపోతుంది అంటారు, క్రాష్ అవుద్ది. ఖచ్చితంగా. ఎందుకు? రీజన్ ఏమంటారు దానికి? బేసిక్ రీజన్ సార్, బేసిక్ రీజన్ వచ్చి మార్కెట్ వచ్చి ఒక ఓవర్ హీట్లో ఉంది సార్. ఈ ఓవర్ హీట్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రాష్ రావాలి. ఈ క్రాష్లో మళ్ళీ క్రాష్ అంటే నేను అనేది ఇక టోటల్గా ఇక మార్కెటే లెగవుదని అనట్లేదు. ఖచ్చితంగా మార్కెట్ ఈ ఇయర్ వచ్చి ఒక కరెక్షన్లోనే ఉంటుంది. మీ ఉద్దేశం నిఫ్టీ ఎంత పడవచ్చు? 22,000 ఇప్పుడు సార్ ఎట్లయినా నా అంచనా ప్రకారం ఒక 20%, 20 to 30% ఐ నుంచి